వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సప్రశ్రయంగా భక్తలోకానికి సమర్పిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. అన్నమయ్య భక్తి నర్చించే వెంకటశైలనాథు జ్ఞానసారవేదు అజునిగన్న తండ్రి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దయాసుముఖుని దయార్ద్రస్వరూపుడు అఖండైశ్వర్య సంపన్నుడు ఆదిమధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవాన్ని 32,000 కీర్తనలలో వర్ణించినటువంటి భాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆ దేవదేవుని యొక్క ఐశ్వర్యాన్ని, లీలా విభూతిని, సామాజిక స్పృహావలంబనమైనటువంటి భావుకతా శక్తితో, ఆలంకారికమైనటువంటి వర్ణనలతో సాహిత్య శిల్పాలుగా మలచినటువంటి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మానవ సమాజం సమస్తము కూడా ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి అంతరంగాలతో మెలగాలని, ఆ దేవదేవుని యొక్క పాదార విందాలను ఆశ్రయించాలని, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అంతర్గతమైనటువంటి సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా విశ్వశాంతికి దోహదం చేయాలని, సమస్త మానవాళి కూడా సుఖశాంతులతో ఉండాలని విశ్వశ్రేయ కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం ఇత్యాది సూక్తులకు తార్కాణాలుగా పదకవితా పితామహుడై సంకీర్తనలు చెప్పినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. పద్యకవిత్వం ప్రాచుర్యంలో ఉండి మహారాజుల ఆస్థానాలలో కవులు గండపెండేరాలు తొడిగించుకుంటూ కనకాభిషేకాలు చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో తాను ఏమి చెప్పినా కానీ సామాన్యమైన భక్తునికి కూడా అందుబాటులో ఉండాలని, అర్థం కావాలని తొలితిరుగు వ్యావహారిక కవిగా సామాజిక స్పృహతో కవిత్వం చెప్పినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారి కుమారుడు పెద తిరుమలయ్య, మనుమడు చిన్నన్న అదే మార్గంలో నడిచారు. అటువంటి ఆ 32,000 సంకీర్తనల్లో ఈరోజు ఒక 2 సంకీర్తనను ఎంపిక చేసుకుని మనకు అందించబోతున్నటువంటి కళాకారిణి విదుషీమణి విష్ణుప్రియ భరద్వాజ్ గారు. వారు గానం చేయబోతున్నారు. మధురాతి మధురమైనటువంటి గానంతో అన్నమయ్య పదాన్ని ఆలపించబోతున్నారు. అలాగే ఈరోజు సాహిత్య వ్యాఖ్యానం చేయడానికి అన్నమయ్య ఆ సంకీర్తనలో చెప్పినటువంటి సందేశాన్ని ఒక అమృత కలశంగా వారి వాక్కులతో మనకు అందించడానికి విచ్చేసినటువంటి మరొక సోదరీమణి డాక్టర్ లత, డైరెక్టర్ అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానములు. అన్నమాచార్యుల యొక్క సంకీర్తన సాహిత్యంపైనే ఆమె పిహెచ్డి పట్టా పొంది ఎంతో కృషి చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా విదేశాలలో కూడా అన్నమయ్య ప్రచారానికి దోహదం చేసే ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి సంచాలకత్వంలో ఉన్నటువంటి డాక్టర్ లత ఈరోజు మన ముందున్నారు. ఆమె వాక్కులు మనం వినబోతున్నాము. ఈరోజు ఎటువంటి మహత్తర గానంతో మన ముందుకు రాబోతున్నారో విష్ణుప్రియ భరద్వాజ గారు ఆ సంకీర్తన ఆలపించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు, మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు, సహజీవలే ఉండి ఏమి సాధించలేడు. మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు, సహజీవలే ఉండి ఏమి సాధించలేడు. మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు. వెతకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు, చదరి మరచితే సృష్టి చీకటో.
వెతకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు, చదరి మరచితే సృష్టి చీకటవు. పొదలి నడిచితే భూమెల్ల మెట్టి రావచ్చు, పొదలి నడిచితే భూమెల్ల మెట్టి రావచ్చు. నిదురించితే కాలము నిమిషమై తోచు, మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు. సహజీవలే ఉండి ఏమి సాధించలేడు, మహినుద్యోగి కావలి మనుజుడైన వాడు. వేడుకతో చదివితే వేద శాస్త్ర సంపన్నుడు, వాడికెలు మానితేను వట్టి పశువు. వేడుకతో చదివితే వేద శాస్త్ర సంపన్నుడు, వాడికెలు మానితేను వట్టి పశువు. కూడబెట్టుకుంటేను కోటి నారాయణుడా, నారాయణుడవు. కూడబెట్టుకుంటేను కోటి నారాయణుడవు, ఏడుగడలేక ఉంటే ఎంగిలి చేతవు. మహినోద్యోగి కావలి మనుజుడైన వాడు, సహజీవలే ఉండి ఏమి సాధించలేడు, మహినోద్యోగి కావలి మనుజుడైన వాడు. పూని కొలిచితేను భుక్తి ముక్తులు అబ్బు, మానవుడై చేరకుంటే మన్ను పాలవు. పూని కొలిచితేను భుక్తి ముక్తులు నవ్వు, మానవుడై చేరకుంటే మన్ను పాలవు. ఆనక శ్రీ వెంకటేశుడాత్మలోనే ఉన్నాడు, వెంకటేశుడే ఆత్మలోన ఉన్నాడు. ఆనక శ్రీ వెంకటేశుడాత్మలోనే ఉన్నాడు, భావించి చూచితేను బ్రహ్మవు తానవు. మహినోద్యోగి కావలి మనుజుడైన వాడు, సహజీవలే ఉండి ఏమి సాధించలేడు, మహినోద్యోగి కావలి మనుజుడైన వాడు, మనుజుడైన వాడు. ఎంతో ప్రబోధాత్మకమైనటువంటి మహత్తర కీర్తన ఈ కీర్తన. ఎందుకంటే మహాకవి విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి సమాజానికి బోధించే అంశాలలో మనకు చైతన్యాన్ని కలిగించే అంశాలే ఉంటాయి. ఎలాగంటే సృష్టిలో ఉత్తమోత్తమైనటువంటి జన్మ మానవ జన్మ. 24 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు పెద్దలు. క్రిమికీటకాదుల దగ్గర నుంచి కూడా సరీసృపములు అంటే సర్పములు లాంటివి, పక్షులు, జంతువులు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని జన్మలలోకి కూడా ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మ అని వేదాలు ఉపనిషత్తులు చెప్పడమే కాకుండా ఎందరో ఆచార్య పురుషులు విశ్లేషించారు. ఎందుకు అలా చేశారంటే మానవుని యొక్క శారీరకమైనటువంటి ఆత్మాంతర్గతమైనటువంటి చైతన్యము ఇది ఒక మహత్తరమైనటువంటి అంశం. మనం నోటితో ఉచ్చరిస్తూ ఉన్నాము, కంటితో చూస్తూ ఉన్నాము, చెవులతో వింటూ ఉన్నాము. ఇలాంటి సంస్కారము జంతువులకు లేదు, మరి సర్పములు వంటి సరీసృపములకు లేదు. పరమాత్మ యొక్క మహత్వాన్ని గానం చేయాలంటే మంచి శబ్దాలతో, శబ్ద ప్రవాహంతో మానవుడు నిర్వహించగలడు. ఒక సంకీర్తన కానీ, ఒక శ్లోకం కానీ, జగత్రయీ నిర్మితి ప్రక్రియా కర్మఠెందిందిరోద్భాసి నాభీసర పద్మ, ఈ విధంగా పలకాలంటే ఒక్క మానవ మౌఖిక నిర్మాణానికే ఆ శక్తి ఉంది. కాబట్టి అన్నమాచార్యుల వారు ఏం చెప్తున్నారు?
ఇంత ఉత్తమోత్తమ జన్మ నీకు ఇచ్చారు కదా పరమాత్మ, ఇంత చైతన్యాన్ని నీకు ఇచ్చాడు కదా, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు సమకూర్చి అనంత చైతన్యాన్ని నీకు ప్రసాదించాడు పరమాత్మ. మరి అలా సోమరిగా ఉండిపోతే ఎలాగా? ఏమీ సాధించాడు మానవుడు. మహినుద్యోగి కావలే. ఉద్యోగం అంటే ఏమిటి? యోగము అంటే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమ సమాహారం. ఉద్యోగము ఉత్కృష్టమైనటువంటి యోగశక్తి. ఆ ఉత్కృష్టమైనటువంటి యోగశక్తి ఎలా సంపాదించాలి? యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ కర్మసు కౌశలం. కాబట్టి ఆ యోగ శబ్దానికి ఉత్ అనే శబ్దం కలిసినందువల్ల ఇంకా ఉత్కృష్టమైనటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆ ఉత్కృష్టమైనటువంటి యోగశక్తిని పొందినటువంటి మానవుడు వాడు జన్మ సార్థక్యం అవుతుంది. అటువంటి వాడు వెదకి తలుచుకుంటే విష్ణుడు కావచ్చు. అంటే సర్వాంతర్యామి విష్ణుదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి ఏ విష్ణుని మనం మనసులో స్మరించి స్మరించి తాదాత్మ్యం పొందుతున్నామో కొంతకాలానికి ఆ విష్ణుభావనే మనసులో వస్తుంది. పరమాత్మ ప్రసాదిస్తాడు ఆ శక్తిని. కాబట్టి అలా ఏమీ లేకుండా మనసులో ఉండిపోతే ఏమవుతుంది? అంతా చీకటైపోతుంది. అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడే అంతకాలం కూడా జనన మరణ ప్రవాహాన్ని దాటలేడు. మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం, ఇంకా తిరియక్ జన్మలకు కూడా రావడం, వెనక జన్మలకు పోవడం, ఈ సంస్కారం జరుగుతుంది. అలా కాకుండా పొదని నడిచితేను భూమిల్లా మెట్టి రావచ్చు. భగవంతుడు మనకు ఎందుకు కాళ్ళు ఇచ్చాడు? బాగా భూమి అంతా సంచరించి రావచ్చు. ఒకే చోట ఉండిపోతే చైతన్యం లేదు, వాడికి ఏమీ రాదు. అలాగా జ్ఞానాన్ని సముపార్జించాలన్నా, చైతన్యాన్ని పొందాలన్నా, మనం సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభతో కూడినటువంటి పురోగమనం సాధించాలన్నా కానీ మనలో ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమమే ఉద్యోగం అన్నది. ఆ అంశాన్ని అంటే మానవుడు ప్రయత్నిస్తే తప్ప జ్ఞానం సంపాదించలేడు. ఆ ప్రయత్నం కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలి. భుక్తి కావాలన్నా ముక్తి కావాలన్నా స్వయం కృషి అవసరం. స్వయం కృషి లేకుండా ఏమీ సాధించలేడు. కాబట్టి పరమాత్మ అన్నీ కూడా ఇచ్చాడు మానవుడికి. మరి మానవుడు అలా ఊరికే కూర్చుంటే ఎట్లాగా? సోమరిగా తాను ప్రయత్నించి తన కర్మేంద్రియముల యొక్క శక్తిని, తన జ్ఞానేంద్రియముల యొక్క శక్తిని, సమస్త శక్తియుక్తులను, చైతన్యాన్ని సమాజం కోసం వెచ్చించాలి, కృషి చేయాలి. తాను సంపదలు సంపాదించిన, జ్ఞానాన్ని పొందిన, విద్వత్తును పొందిన దాన్ని సమాజం కోసం వినియోగించాలి. సమాజాన్ని ఉత్తేజపరిచే ప్రయత్నంలో సఫలీకృతుడు కావాలి అన్న భావాన్ని ఆనక శ్రీ వెంకటేశుడు ఆత్మలోననే ఉన్నాడు, భావించి చూచితే అన్నాడు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? చదివించినను గురువులు చదివితి ధర్మార్థ ముఖర శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివి తండ్రి. అంటే ఆ వెంకటేశుడే చదువుల్లో మర్మం. ఎందెందు వెదక చూసిన అందందే గలడు అని కూడా అన్నాడు. ఆ వెదక చూడటమే జ్ఞానాన్ని సముపార్జించడం. కాబట్టి చైతన్యము అన్నది హిరణ్యకశిపుడు కూడా అన్ని లోకాలు తిరిగాడు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, కానీ నీ ఆత్మలో ఉండే లోకాన్ని నువ్వు జయించలేదు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తముని గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారురా ప్రభిన్నుల చేయుము అన్నాడు. శత్రువులు ఎక్కడో లేరు జీవునికి, అంతర్గతంగానే ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలే ఆ శత్రువులు. ఆ శత్రువులు నిర్మూలించాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానశక్తి కావాలి, జ్ఞాన ఖడ్గంతో ఛేదించాలి. ఆ జ్ఞాన ఖడ్గాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. అయితే మనం ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించడమే మన కృషి అన్న భావాన్ని విశదీకరిస్తూ ఈ 3 చరణాల్లోనూ మహత్తరమైనటువంటి ప్రబోధాన్ని అన్నమయ్య మనకు అందించాడు. ఆ సాహిత్య సందేశంపై విదుషీమణి డాక్టర్ లత ఆమె స్పందన కూడా మనం ఆలకిద్దాం. మహినుద్యోగి కావలే మనుజుడైన వాడు, సహజవల నుండి ఏమి సాధించలేడు అని సంకీర్తనలో అన్నమాచార్యులు వారు ఈ భూలోకంలో మనిషిగా పుట్టిన ప్రతివాడు నిరంతరం శ్రమించేవాడు కావాలి. అలా కాకుండా
ఏ పని చేయకుండా సోమరిలా కూర్చుంటే జీవితంలో ఏది సాధించలేడు అనే గొప్ప సందేశాన్ని ఈ సంకీర్తన ద్వారా మనకు తెలియజేశారు అన్నమాచార్యులు వారు. భగవంతుని కోసం అన్వేషిస్తూ నిరంతరం ధ్యానం చేస్తే ఆ విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తాడు అంటారు అన్నమాచార్యులు వారు. అలా కాకుండా పరధ్యానంతో ఆయనను మరచిపోతే జీవితమంతా చీకటిమయమవుతుంది అంటారు. 3వ చరణంలో పట్టుదలతో ఆ స్వామిని కొలిస్తే ఇహపర సుఖాలు భుక్తి ముక్తి అనేవి సులభంగా లభిస్తాయి అని చెబుతూ 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మ ఎత్తి కూడా ఆ భగవంతుని పాదాల చెంతకు చేరకపోతే ఈ జీవితం మట్టి పాలవుతుంది అని చాలా గొప్ప సందేశాన్ని చాలా స్పష్టంగా అన్నమాచార్యులు వారు తెలియజేశారు. ఈ 2వ చరణంలో గురువు గారు భగవంతుని ధ్యానించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా, ఈ కలియుగంలో సులభంగా ఏ మార్గం ద్వారా భగవంతుణ్ణి సాక్షాత్కారం పొందవచ్చో వివరించగలరా గురువుగారు? అన్నమయ్యే నిరూపించాడు. కలియుగంలో ఆ పరమాత్మను మెప్పించాలంటే యజ్ఞయాగాదులు అవసరం లేదు, హోమాదులు అవసరం లేదు, త్రికరణ శుద్ధిగా నామ సంకీర్తనం చేస్తే చాలు. ఆ నామ సంకీర్తనలో మనం ఏకాగ్రతావంతుల చిత్తవృత్తితో చేయాలి. మనస్సంతా పరమాత్మ పాదాలపై కేంద్రీకరించి మనము ఆ పాదాల వింద మకరంద రసాస్వాదనం చేసే ప్రయత్నం చేయాలి. అదే చెప్పాడు 2వ చరణంలో కూడా. ఆ పరమాత్మను మనం స్మరించి స్మరించి పారవస్యం పొందడంలో అదే జ్ఞానం. జ్ఞానం మనకు ఎలా పెరుగుతుందంటే పరమాత్మ కరుణాకటాక్షం చేతనే పెరుగుతుంది. విద్యలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి అని చెప్తారు. సరస్వతీదేవి అంటే ఆ విరాణ్మూర్తిలో అంతర్భాగమే. దేవదేవుడైనటువంటి ఆ విరాణ్మూర్తిలో సకల దేవతా స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయన సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి వాడు, ఆదిమధ్యాంతరహితుడు. కాబట్టి అర్థించిన వారికి అన్ని బలాలు ఇస్తున్నారు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాక్ష పృథక్శ్రేష్ట దైవంచైవాత్ర పంచమం. అర్జునుడికి చెప్తూ, అర్జున, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా సమస్త జీవజాలానికి పుట్టుకతోనే నేను 4 శక్తులు ఇచ్చేశాను. అందులో పక్షపాతం లేదు. ఇక ఆ 4 శక్తులు ఏమిటి అంటే ఈ శరీరము, పాంచభౌతికమైనటువంటి శరీరము, ఉపాధి మాత్రము అంటారు. కాబట్టి మనం ఏ పనులు చేయాలన్నా కానీ ఈ శరీరం అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. 2వది శరీరాంతర్గతమైనటువంటి ఆత్మ. విచక్షణా శక్తి ఉంది మనకి. ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకోగలము. శరీరానికి అనుగుణంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 3. తరువాత జంతుజాలానికి 4 లక్షణాలు ఉన్నాయి, కానీ ఆహార, నిద్ర, భయమైదనం అనేది జ్ఞానం అనేది లేదు. ఆ జ్ఞాన విచక్షణ కూడా మానవుడికి ఇచ్చాడు. ఈ 4 మానవునికి ఉన్నాయి, ఇచ్చాను నేను. అన్ని జంతువులకు కూడా ఇచ్చాను, కానీ మానవునికి ఉత్కృష్టంగా ఇచ్చాను ఈ జ్ఞానం అన్నది. ఎవరైతే ఈ 4 శక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారో దైవం చైవాత్ర పంచమం, వాడికి నా బలం కలుగుతుంది, దైవ బలం. పాండవులు ఈ 4 బలాలు సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కృష్ణుని బలం కలిగింది. పాండవుల్లాగే కౌరవులు బంధువులే ఆయనకి. ఆ సంగతి చెప్తాడు దుర్యోధనుడు. నేను అర్జునుడు ఎంత బంధువో నేను నీకంత బంధువే కదయ్యా, అందుకు నీ సహాయం కోసం వచ్చానంటాడు. నువ్వు బంధువే కానీ ఆత్మబంధువు కాదు అనుకుంటాడు మనసులో కృష్ణుడు. అర్జునుడు బంధువే కాదు, ఆత్మబంధువు కూడా. ఎందుకు? ఆ 4 బలాలు సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టి. కాబట్టి పరమాత్మను అచంచల భక్తితో ఎవరు విశ్వసించి వారి శరీర శక్తులని, కరచరణాది అవయవాలతో కూడినటువంటి ఇంద్రియ శక్తులని, అంతర్గతంగా ఉన్న ఆత్మశక్తిని, ఆత్మకు అనుబంధంగా ఉన్నటువంటి జ్ఞానశక్తిని ఎవడు సద్వినియోగం చేసుకుంటున్నాడో వాడికి పరమాత్మ 5వ బలం కలుగుతుంది. అలా లేని వాడికి 5వ బలం కలగదు, దైవ బలం కలగదు. కాబట్టి 11 అక్షోహిణుల సైన్యాన్ని సాధించినా ఇక్కడ దైవ బలం లేదు కాబట్టి పాండవుల బలమే గెలిచింది. కాబట్టి మనకంటే ఒకప్పుడు మన శత్రువు లోకంలో ప్రబలంగా ఉండొచ్చు, తాత్కాలికంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా నెరవేరచ్చు, కానీ అంతిమ విజయం మాత్రం ధర్మానిదే అని పరమాత్మ నిరూపించాడు. కాబట్టి మానవునికి
గొప్ప ప్రబోధం చేశాడు అన్నమాచార్యుల వారి కీర్తనలో. అయ్యా, ధర్మాన్ని నమ్ముకోండి, సత్యాన్ని ఆచరించండి, ధర్మాన్ని ఆచరించండి. అదే పరమాత్మ యొక్క మార్గానికి మిమ్మల్ని పురోగమింపజేస్తుంది, పరమాత్మ సమీపింపజేస్తుంది, పరమాత్మ యొక్క కరుణా కటాక్షాలను మీకు కలిగిస్తుంది అనే భావాన్ని చెప్పడానికే ఇవి చెప్పాడు. కాబట్టి పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవడానికి కలియుగంలో నామ సంకీర్తనం చాలు. అందుకే అన్నమయ్య చెప్పాడు కదా, ఒక్క సంకీర్తనమే చాలు ఉద్దికై మమ్ము రక్షింపంగా తక్కినవి భండారాన దాచి ఉంచని వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికము దిక్కై మేలితి ఇంక తీరని నా ధనమయ్యా అని చెప్పాడు. నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించుకుంటివి కానిమ్మని నాకీ పట్టము కట్టితివి అన్నాడు. అంటే కర్తృత్వ భావాన్ని తాను ఆపాదించుకోలేదు అన్నమయ్య. అది అహంకార రాహిత్యం. కాబట్టి మానవుడు తనకున్నటువంటి చైతన్య శక్తితో పరమాత్మ తనకు అనుగ్రహించినటువంటి శక్తియుక్తులతో ఎన్ని గొప్ప కార్యాలు సాధించినా తాను కర్తృత్వ భావాన్ని ఆపాదించుకోకూడదు. ఇదంతా పరమాత్మ నీ కరుణా కటాక్షం చేతనే నిర్వహించాను అని. మనం చరిత్రలో పరిశీలిస్తే శ్రీకృష్ణదేవరాయల వారు దండయాత్రలో గెలిచినప్పుడంతా కూడా ఈ గెలుపు వెనక ఆ పరమాత్మ కరుణా కటాక్షం ఉన్నది అని తిరుమలకు విచ్చేసి స్వామికి ఎన్నో కైంకర్యాలు చేసినట్టుగా మనం ఆ చరిత్రలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అహంకారాది మనోవికారాలను దూరం చేసుకొని ఏకాగ్రతాబంధురమైనటువంటి మనఃప్రవృత్తి అలవర్చుకొని ఆ పరమాత్మకు అంకితమైనటువంటి భావంతో మనం నామ సంకీర్తనం చేస్తే చాలు. దేవతలు కూడా అదే చేశారు. దేవతలకు ఆపదలు కలిగినప్పుడు పరమపదానికి పోయి ఆ పరమాత్మను కీర్తించారు, నామ సంకీర్తనం చేశారు. ఆ నామ సంకీర్తనకే పరమాత్మ ప్రసన్నుడైనాడు. కాబట్టి ఎక్కడో కీకారణ్యాల్లో తపస్సు చేసి ఘోర తపస్సు చేసి అవన్నీ ఈ కలియుగంలో అవసరం లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నిశ్చలంగా నిర్మలంగా నిర్వికారుడవై ప్రశాంతంగా నన్ను స్మరించుకో, నేను నీతోనే ఉన్నాను అని పరమాత్మ అన్నమాచార్యుల వారి సంకీర్తనల ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అవి మనం ఆచరించాలి. మన జీవితంలో కూడా అదే చైతన్యంతో మనం పురోగమించాలి. అంటే ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవుని యొక్క కర్తవ్య నిష్ఠ, ప్రతి మానవునికి ఒక కర్తవ్యం ఉంటుంది. వైద్యుడిగా పుట్టినవాడికి వైద్యుని కర్తవ్యం ఉంటుంది. ఒక సాంకేతిక అధికారిగా ఉన్నవాడికి వాడి కర్తవ్యం వాడికి ఉంటుంది. ఒక సంస్థపై పరిపాలన చేస్తున్న అధికారికి ధర్మ పరిపాలన చేయాలనే యొక్క కర్తవ్యం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఈ పరమాత్మ ఈ సృష్టిలో ఏ జీవునకు ఏ మానవునకు ఏ కర్తవ్యాన్ని నిర్దేశించి ఉన్నాడో ఆ కర్తవ్యాన్ని ఆచరించాలి. ఆ కర్తవ్యంతోనే ముందుకు పురోగమించాలి. వాడే నన్ను మెప్పించగలడు అని చెప్పాడు. అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, బాగా చేయాలి. కాబట్టి ఆ కర్తవ్య నిష్టకు దూరం అయిపోతే జీవితం వ్యర్థం. అదే మహాభారతం కానీ రామాయణం కానీ అదే నిరూపించింది. కాబట్టి మనమంతా కూడా కర్తవ్య నిష్ఠులు కావాలి, మహినుద్యోగి కావాలి అన్నాడు అన్నమయ్య. ఆ భావాన్ని చెప్పాడు. కాబట్టి ఆ సందేశాన్నే మనం కూడా మన జీవితాల్లో పాటించి ఆ పరమాత్మను మెప్పించే ప్రయత్నం చేయాలి. భాగవతం చెప్పినట్టుగా నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్నాడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్నాడు. కాబట్టి ఆ ఆచార్య పురుషుడు చెప్పినటువంటి ప్రబోధము అది. అన్నమాచార్యుల వారు కూడా అదే పేర్కొన్నారు. ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థము. కాబట్టి ఉద్యోగము, మీ ఉద్యోగం మీరు చేస్తున్నారు, నా ఉద్యోగం నేను చేస్తున్నాను, మరో కళాకారునిగా వారి ఉద్యోగం వారు చేస్తున్నారు, ఒక అధికారిగా అధికారులు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయవలసిందే. పరమాత్మ కూడా తన ఉద్యోగం తాను చేస్తున్నాడు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండాలను పరిపాలించడంలో అప్రమత్తుడై ఉన్నాడు. కాబట్టి భక్తులకు ఏమరపాటు తగదు అనే హెచ్చరిక కూడా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో మనకు అందించారు. కాబట్టి ఆ సందేశాన్ని మనం అడుగడుగునా పాటించాలి, ఆ ఆపద ముక్కుల వారిని ఆశ్రయించాలి అనే భావనతో ఈ మహత్తర కార్యక్రమాన్ని భక్తలోకానికి అందించడం జరుగుతూ ఉంది. మనం మళ్ళీ మరొక మహత్తర సంకీర్తన వైభవంతో సందేశామృతంతో అందరినీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద